ఈ రోజు ఈ వీడియోలో మనకు అఫోర్డబుల్ ప్రైసెస్లో దొరికే జియో కీప్యాడ్ ఫోన్స్ అయిన జియో భారత్ V2 అండ్ జియో ఫోన్ ప్రైమా ఎలా వర్క్ చేస్తున్నాయి, వాటి ప్రైస్ ఎంత, ఇలాంటి డీటెయిల్స్ అన్ని చూసేద్దాం. ముందుగా ఈ రెండు ఫోన్ బాక్సెస్లో వచ్చే కంటెంట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీకు ఫోన్తో పాటు ఒక ఛార్జింగ్ అడాప్టర్ అండ్ ఒక బ్యాటరీని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఆ బ్యాటరీని రిమూవ్ చేసి మీరు డైరెక్ట్గా సిమ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి సిమ్ ఇంజెక్షన్ టూల్ అయితే అవసరం ఉండదు. ఇక ఈ రెండు ఫోన్స్లో డిస్ప్లే విషయానికి వస్తే జియో భారత్ V2 4.5 సెంటీమీటర్ స్క్రీన్తో వస్తుంది. అదే జియో ఫోన్ ప్రైమా అయితే 6.09 సెంటీమీటర్ స్క్రీన్తో వస్తుంది. సో మన కళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్క్రీన్ని ఈజీగా వాడుకోవాలి అనుకుంటే మాత్రం జియో ఫోన్ ప్రైమా కొంచెం బెటర్గా వర్క్ చేస్తుంది. అలాగే ఈ జియో భారత్ V2 అండ్ జియో ఫోన్ ప్రైమా రెండు కూడా 4G సపోర్ట్తోనే వస్తున్నాయి. దీంట్లో మీకు 5G అయితే దొరకదు. ఒకవేళ మీకు 5G కావాలంటే మాత్రం ఈ ఫోన్ని ఇగ్నోర్ చేయొచ్చు. బట్ ఇందులో 4G బ్రౌజింగ్ స్పీడ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ రెండు జియో ఫోన్స్లో కూడా ఒక పాజిటివ్ విషయం ఏంటంటే ఇందులో ఇంగ్లీష్తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ ఇలా రీజనల్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు మీ ఫోన్ని మీ రీజనల్ లాంగ్వేజ్లో సెట్ చేసుకోవాలి అనుకుంటే దీంట్లో సెట్ చేసుకోవచ్చు. సో మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేదా ఎవరైనా రీజనల్ లాంగ్వేజ్ మాత్రమే తెలిసిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి ఈ ఫోన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీన్ని మన రీజనల్ లాంగ్వేజ్లో సెట్ చేసుకున్న తర్వాత ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ రెండు కాంపాక్ట్ ఫోన్స్లో కూడా కెమెరాస్ని ప్రొవైడ్ చేశారు. అయితే జియో భారత్ V2లో ఓన్లీ 0.3 మెగాపిక్సెల్ రేర్ కెమెరా మాత్రమే ప్రొవైడ్ చేశారు. అదే జియో ఫోన్ ప్రైమా విషయానికి వస్తే దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా 0.3 మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేశారు. బట్ ఈ రెండు ఫోన్స్లో కూడా కెమెరాస్ మరీ అంత ఎఫెక్టివ్గా అయితే వర్క్ చేయవు. అండ్ ఇందులో క్లిక్ చేసిన పిక్చర్స్ కూడా మరీ అంత క్లారిటీతో అయితే ఉండవు. ప్రజెంట్ మార్కెట్లో ఒక 5,000 దాకా స్పెండ్ చేస్తే స్మార్ట్ ఫోన్స్లో మంచి కెమెరాస్తో మనకు ఫోన్స్ కూడా దొరికేస్తాయి. దీంట్లో కనీసం ఒక 2 మెగాపిక్సెల్ లేదా 5 మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో. సో దీంట్లో పిక్చర్స్ అయితే అంత క్లియర్గా అయితే ఉండవు. బట్ ఈ జియో ఫోన్ ప్రైమాలో మీరు ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి వీడియో కాల్స్ అయితే చేసుకోవచ్చు. ఈ రెండు ఫోన్స్లో కూడా HD వాయిస్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. సో మనకు వాయిస్ కాల్స్లో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ ఈ రెండు ఫోన్స్లో కూడా వైర్లెస్ FM రేడియోని ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే హ్యాపీగా FMలో సాంగ్స్ని వినేయచ్చు. అండ్ ఈ రెండు ఫోన్స్లో సౌండ్ విషయానికి వస్తే కొంచెం డీసెంట్గానే అనిపిస్తుంది, మరీ లౌడ్గా అయితే ఉండదు. అండ్ ఇందులో మీకు 3.5mm జాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఏమైనా సాంగ్స్ వినాలనుకుంటే హ్యాపీగా హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకొని మరీ వినొచ్చు. ఈ రెండు ఫోన్స్ కూడా SD కార్డ్ సపోర్ట్తో వస్తాయి. అండ్ దీంట్లో మీరు 128GB దాకా SD కార్డ్ని యూజ్ చేయొచ్చు. ఇక ఈ రెండు ఫోన్స్లో బ్యాటరీ విషయానికి వస్తే జియో భారత్ V2లో 1000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. అదే జియో ఫోన్ ప్రైమాలో అయితే 1800 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. అయితే బ్యాటరీ లైఫ్లో మాత్రం మీకు ఎలాంటి డిఫరెన్స్ అయితే కనిపించదు. ఈ జియో భారత్ V2లో స్క్రీన్ సైజ్ బాగా తక్కువగా ఉండడం అండ్ జియో ఫోన్ ప్రైమాలో ప్రొవైడ్ చేసినట్టు అన్ని ఫీచర్స్ లేకపోవడంతో బ్యాటరీ లైఫ్ కొంచెం సిమిలర్గానే అనిపిస్తుంది. ఈ రెండు ఫోన్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ రెండు ఫోన్స్లో కూడా మీకు Type-C ఛార్జింగ్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉండదు. సో మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ ఫోన్ ఛార్జర్స్ని ఖచ్చితంగా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ రెండు ఫోన్స్లో కూడా ఓన్లీ సింగిల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అది కూడా ఓన్లీ జియో నెట్వర్క్కి సంబంధించిన సిమ్ని మాత్రమే యూజ్ చేయగలరు, వేరే సిమ్స్ అయితే యూజ్ చేయలేరు. కానీ చాలా మంది ఒక కంప్లైంట్ కూడా చేస్తున్నారు, ఈ ఫోన్స్లో కొత్త జియో సిమ్స్ అయితేనే వర్క్ అవుతున్నాయని, మనం రెగ్యులర్గా యూజ్ చేసే సిమ్స్ని యూజ్ చేస్తే మాత్రం అది వర్క్ అవ్వదని చెప్తున్నారు. బట్ అలాంటిది ఏం లేదు. ఎందుకంటే నా దగ్గర ఉన్న జియో సిమ్నే ఈ రెండు ఫోన్స్లో కూడా నేను ట్రై చేసి చూశాను. రెండు కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ జియో భారత్ V2లో మీరు ఒకవేళ మంచి మూవీస్ చూడాలి అనుకుంటే ఇందులో జియో సినిమాస్ యాప్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు మంచి మ్యూజిక్ వినాలనుకుంటే JIO 7 యాప్ కూడా ఉంటుంది. అండ్ మీరు ఎక్కడైనా ఆన్లైన్ పేమెంట్స్ చేసుకోవాలి అనుకుంటే మీకు JIO Pay ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే ఈ జియో ఫోన్ ప్రైమాలో కూడా ఇందాక చెప్పినట్టుగానే JIO సినిమాస్, JIO 7 అండ్ JIO Pay ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మీరు ఎక్కడైనా ఆన్లైన్ పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే ఈ రెండు ఫోన్స్లో జస్ట్ మీ ఫోన్ నెంబర్తో కనెక్ట్ అయి ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ జియో భారత్ V2తో కంపేర్ చేస్తే ఈ జియో ఫోన్ ప్రైమాలో కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ జియో భారత్లో మీరు జియో సినిమాస్ యూజ్ చేయాలి అంటే దాంట్లో సినిమాస్ అన్నీ కూడా నేమ్ టైప్లో లిస్ట్ వస్తాయి, కానీ దాంట్లో ఇమేజెస్ అయితే ఏం కనిపించవు. అదే జియో ఫోన్ ప్రైమాలో అయితే మీకు నేమ్స్తో పాటు ఇమేజెస్ కూడా ఉంటాయి. అలాగే మీరు జియో ఫోన్ ప్రైమాలో మీరు వాట్సాప్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు యూట్యూబ్లో వీడియోస్ చూసుకోవచ్చు. అండ్ ఫేస్బుక్ యాప్ కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి దాంట్లో మీరు లాగిన్ అయ్యి మీ ఫేస్బుక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ జియో ఫోన్ ప్రైమాలో అడిషనల్గా మనకు గూగుల్ అసిస్టెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఫీచర్స్ విషయంలో మాత్రం జియో భారత్ V2 కంటే కూడా జియో ఫోన్ ప్రైమా కొంచెం ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. బట్ కీప్యాడ్ విషయానికి వస్తే మాత్రం జియో ఫోన్ ప్రైమా కంటే కూడా ఈ జియో భారత్ V2నే కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఈ జియో భారత్ V2లో మీకు టైపింగ్ అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. బట్ అదే ఈ జియో ఫోన్ ప్రైమా విషయానికి వస్తే ఇందులో ఫ్లాట్ కీబోర్డ్ని ప్రొవైడ్ చేశారు. దాంతో మనం మెసేజ్ టైప్ చేసే టైంలో కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. అండ్ ఈ రెండు ఫోన్స్లో టార్చ్ లైట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు నైట్ టైం చీకట్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా టార్చ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు ఈ జియో ఫోన్ ప్రైమాలో జియో స్టోర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అందులో నుండి మనం హాట్‌స్టార్, గూగుల్ మ్యాప్స్ ఇలాంటి యాప్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ వాటిని యూజ్ కూడా చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్. మీరు డిస్ప్లే అండ్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే మీకు జియో ఫోన్ ప్రైమా బెస్ట్గా అనిపించవచ్చు.
బట్ కీప్యాడ్ అండ్ కాంపాక్ట్ డిజైన్ ప్రకారం చూసుకుంటే మాత్రం జియో భారత్ V2 బెస్ట్గా అనిపిస్తుంది. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే ఈ జియో భారత్ V2 999 రూపీస్కే దొరికేస్తుంది. బట్ జియో ఫోన్ ప్రైమా కావాలంటే మోర్ దాన్ 2500 రూపీస్ పట్టొచ్చు. సో ఒక కాంపాక్ట్ ఫోన్లో మీకు వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి అడిషనల్ ఫీచర్స్ అన్నీ కావాలనుకుంటే మాత్రం మీరు జియో ఫోన్ ప్రైమాని తీసుకోవచ్చు. లేదు సింపుల్ డిజైన్ తోటి ఎక్కువ యూస్ చేయం, మాకు ఓన్లీ కాల్స్కి మాత్రమే కావాలి అనుకుంటే మాత్రం జియో భారత్ V2ను చూస్ చేసుకోవచ్చు. సో చూసేసరిగా ఈ రెండు ఫోన్స్లో ఉన్న ఫీచర్స్. సో మీరు ఈ రెండు ఫోన్స్లో ఏ ఫోన్ని చూస్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.